మన దగ్గర ఏంటంటే 4 రకాల పేస్టులు ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి 4 రకాల పేస్టుల్లో మనకేంటంటే కొంతమందికి కొన్ని టైప్ ఆఫ్ పేస్ట్లు అలవాటు అయ్యాయి. కొంతమందికి ఏమో నేనైతే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ యూజ్ చేస్తాను, ఆయుర్వేదిక్ పేస్టే యూజ్ చేస్తాను. కొంతమందికి ఏంటంటే సెన్సిటివ్ పేస్ట్ యూజ్ చేస్తాను. కొంతమంది అంటే నాకేంటంటే పంటిలో వాసన అవి రాకోకుండా మంచి మింట్ వాసన వచ్చే ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను. ఇలా ఏంటంటే డిఫరెంట్ గా మాట్లాడుతూ ఉంటారు. అలా డిఫరెంట్ గా మాట్లాడే వాళ్ళకి కూడా మనం అంటే యూజ్ చేసే వాళ్ళకి కూడా మన దగ్గర డిఫరెంట్ గా పేస్ట్లు కూడా ఉన్నాయి మన దగ్గర. ఎలాంటి పేస్ట్లు అని అంటే, ఒకటి ఆయుర్వేదిక్ పేస్ట్ ఉంది. దాంట్లో అంటే 15 ఆయుర్వేదిక్ హర్బ్స్ తోటి అంటే ఔషధాలతోటి అంటే 15 రకాల ఇవి అంటే ఔషధాలతో తయారు చేసిన హెర్బల్ పేస్ట్ ఉన్నది మన దగ్గర. దాంట్లో ఏంటంటే కొన్ని ప్రొడక్ట్స్ కొన్ని ఏమేమి కలిపారో నేనైతే చెప్పగలుగుతాను. ఏంటంటే లవంగ దాంట్లో కలిపారు, లవంగ, నీమ్ అంటే వేప ఆకు కలిపారు. బబుల్ అనేది ఏంటంటే తుమ్మ చెట్టు అంటారు కదా, తుమ్మ చెట్టుని బబుల్ అంటారు. అది చాలా శ్రేష్టం అనమాట తుమ్మ చెట్టు. అది బబుల్ తోటి మిస్వాక్ అనేది ఒక ఆయుర్వేదిక హర్బ్ అన్నమాట, మూలిక. మిస్వాక్ అనేది కలిపారు, తులసి కలిపారు, పుదీనా కలిపారు, వజ్రదంతి అనే మూలికని కలిపారు, ములటి అనే మూలికని కలిపారు. అలాగా ఇలాంటి హర్బ్స్ చాలా 15 రకాలు కలిపిన ఒక పేస్ట్ మన దగ్గర ఫ్రెష్ మూమెంట్ లో ఆయుర్వేదిక్ పేస్ట్ దొరుకుతుంది. ఎంత అనంటే బయట ఎంత దొరుకుతుందో మనకి అంత దొరుకుతుంది. అది ఎంఆర్పి రేట్ బయట ఇంకా ఎక్కువ ఉంటది, 66 రూపాయలు అయితే మన డిపి రేట్ అంటే మనం ఐడి క్రియేట్ చేసుకుంటే మనకి 55 రూపాయలకే దొరుకుతుంది. అలాగే సెన్సిటివ్ పేస్ట్ ఒకటి ఉంది మన దగ్గర, అంటే డీప్ క్లీన్ అంటే పంటి లోపల వరకు డీప్ క్లీన్ చేసే టూత్ పేస్ట్ కూడా ఉంది మన దగ్గర. ఇది కూడా ఏంటంటే పంటి పిప్పనికి వాటికి నొప్పి రాకోకుండా దాని ఏంటంటే క్లోవ్ ఆయిల్ అంటే లవంగ నూనెతో తయారు చేసిన ఈ ప్రొడక్ట్. లవంగ నూనె అండ్ యూకలిప్టస్ ఆయిల్ అంటారు కదా, ఆ రెండింటితో తయారు చేసిన ప్రొడక్ట్ మన దగ్గర అంటే పేస్ట్ ఉంది. అదేంటంటే యాంటీ క్యావిటీ పేస్ట్ అనొచ్చు. అది ఎంఆర్పి వచ్చి 54 రూపాయలు, మీకు పడే రేట్ వచ్చి 45 రూపాయలు. తర్వాత ఇంకో పేస్ట్ ఉంది ఏంటంటే మన పంటిలోంచి వాసన రాకుండా, చిగుళ్ళలోంచి రక్తం వస్తుంది అలా రాకోకుండా, పళ్ళ మీద గారెల్లాగా ఉంటాయి అవి పోవడానికి, ఇలాంటివి ఏంటంటే అంటే స్మెల్ రాకోకుండా, నోట్లోంచి స్మెల్ రాకోకుండా అంటే ఫైట్ చేయడానికి, బ్యాడ్ బ్రీత్ ని అంటే బ్యాడ్ అంటే మంచి సువాసన నోరు సువాసన వచ్చేటట్టు చేయడానికి మనకి ఇంకొక పేస్ట్ ఉంది ఫ్రెష్ మూమెంట్ లో, బ్లూ కలర్ది. అదేంటంటే ఎంఆర్పి వచ్చి 85 రూపాయలు, డిపి రేట్ వచ్చి 70 రూపాయలు. అలాగే ఇంకో పేస్ట్ ఉంది మన దగ్గర. ఇదేంటంటే కేని, పాన్ పరాగ్ ఇలాంటివన్నీ తింటా ఉంటారుగా, ఆకు ఒక్కలు ఇలాంటివి వేసుకున్న వాళ్ళ పళ్ళు చాలా రెడ్ కలర్ లో అలాగ ఉంటాయి. అలాంటి పళ్ళకి కూడా ఏంటంటే ఇవి పైన ఉన్న ఆ ఎరుపు రంగు గాని అలాగా అంటే గార పట్టేసిన ఆ పళ్ళని మాత్రం ఆ రేపర్ని తీసేసి నీట్ గా ఉంచుతుంది పళ్ళు. గారెలు అలాంటివి తీసి ఏంటంటే మౌత్ కి ఫ్రెష్నెస్ ఇచ్చి అంటే సాయంత్రం వరకు ఏంటంటే ఫ్రెష్నెస్ గా క్లీన్ గా ఉండేటట్టు చేస్తాయి. ఇలాంటివి 4 రకాల పేస్ట్లు ఉన్నాయి. ఏ పేస్ట్ ఎలా తీసుకున్నా సరే మనం తీసుకొని ఈ ఆర్గానిక్ పేస్ట్లు మన దగ్గర ఇంత మంచి పేస్ట్లు ఉన్నాయి కాబట్టి దీంట్లో ఒక్కటి కూడా 1% కూడా కెమికల్ లేకుండా ఆయుర్వేదిక్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి మీరు ఎవరికన్నా షేర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్